హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హెల్తీ విధంగా పిజ్జా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఎందుకంటే ఇది పిల్లలకి అడుగుతూ ఉంటారు కదా, పిజ్జా కావాలి అని. వాళ్ళ కోసం అనేసి నేను మైదా లేని ఎలాగా అంటే జీరో మైదా ఉన్న, చూడండి, ఇది మన బ్లింకిట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ దొరుకుతుంది. ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఓన్లీ వీట్తో చేసిన బేస్ అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి బేస్ అనేది తీసుకున్న తర్వాత నేను పన్నీర్ పిజ్జా చేస్తున్నాను. పన్నీర్ అంటే పన్నీర్ కూడా కాదు, ఇది టోఫు అనమాట. ఇంకోండి, నేను టోఫు పీసెస్ని ఇలా కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ టోఫు అంటే ఇది సోయా పన్నీర్ అండి. సో మన సోయాబీన్స్ని పన్నీర్ కింద చేస్తారు, హై ప్రోటీన్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఏంటంటే ఈ పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ అనేది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మీకు నచ్చిన ఫ్లేవర్ దొరుకుతుంది మార్కెట్లో. సో ఇలా ఆర్డర్ పెట్టుకోండి. సో దీని మీద మనము జస్ట్ పిజ్జా సాస్ అనేది ఫస్ట్ ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాము సాస్ని. ఈ పిజ్జా సాస్ వల్లే దీని టేస్ట్ వస్తుందండి. పిజ్జా సాస్ అని మీరు బ్లింకిట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము నేను చిన్న టోఫు పీసెస్ కింద కట్ చేసుకున్నాను. వీటికి కొంచెం ఉప్పు, లైట్గా కారం కూడా పెట్టానండి. చిన్న ఆయిల్ వేసి, ఆలివ్ ఆయిల్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. అలాగే ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము మన పీసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్, టోఫు, ఇలాగా కొంచెం ఎక్కువ పీసెస్ యాడ్ చేసుకుందాము. పిల్లలు యూజువల్గా పన్నీరు అనగానే తినరు, అందులో టోఫు చాలా ఫాస్ట్గా ఇష్టపడరు, కానీ టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను హెల్దీ వేలో పిజ్జాని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఎక్కువ పీసెస్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో కిందన వచ్చేసి మనకి బేస్ అనేది మైదా కాదు, గోధుమ పిండి, కాబట్టి మీకు ఏంటంటే ఎంత తిన్నా పిల్లలకి హెల్దీయే, కానీ దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. చూస్తున్నారు కదా, సేమ్ పిజ్జా మనం ఇంట్లో ఎలాగ నీట్గా పిజ్జా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎలా ఇష్టపడతారంటే, నార్మల్ పిజ్జా మనం బయట కొనేదానికన్నా ఇంట్లో ఒకవేళ ఓవెన్ ఉన్నా, ఎయిర్ ఫ్రైయర్ ఉన్నా, లేదంటే తవా మీదైనా మీరు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పన్నీర్ అనేది ఇది క్యాప్సికమ్ అనేది యాడ్ చేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంది కదా. సో పిజ్జా బేస్ మీద కూడా ఈవెన్గా యాడ్ చేసుకోండి. ఎక్కడైనా పన్నీర్ తక్కువ అయితే, ఎందుకంటే మనం స్లైసెస్ కట్ చేసినప్పుడు ఎవరికి తక్కువ కాకుండా వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల. సో ఇది అనమాట. నేనైతే ఇక్కడ 2 టైప్ ఆఫ్ చీజ్ యూజ్ చేస్తున్నానండి. ఒకటి వచ్చేసి మొజరిల్లా కట్ చేసుకున్నానండి. మొజరిల్లా వచ్చేసి మీకు ఇలా ఉంటుంది, ప్యాకెట్లో దొరుకుతుంది. మీరు చూసినట్లయితే ఇది మొజరిల్లా చీజ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి నార్మల్ చీజ్ అనమాట, మిల్కీ మిస్ట్ వాళ్ళది పిజ్జా చీజ్. ఆ చీజ్ కూడా నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను కాబట్టి ముందుగానే తెచ్చి పెట్టుకున్నానండి వీటిని. ఈ 2 చీజ్ని మీరు ఉంచుకుంటే డీప్లో పెట్టేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ దీని మీద ఇలా చూస్తున్నారు కదా, ఈజీగా అయిపోతుంది పిజ్జా. మీరు ఒక్కసారి తెచ్చుకుంటే ఒక ప్యాకెట్లో 2 బేస్లు వస్తాయండి మీకు. సో మీ ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 2 ప్యాకెట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు ఒక్కసారి పెట్టుకున్న ఆర్డర్ ఒక పిజ్జా కాస్ట్కి మీరు 4 తినచ్చు అనమాట ఇలా చేసుకుంటే కనుక. పిజ్జా మెయిన్ పిల్లలు సాగడం కోసం, అంటే వాళ్ళకి అలాగ టెక్స్చర్ నచ్చుతుంది అనమాట. దానికోసం మనం మొజరిల్లా వాడతాము. మొజరిల్లా టెక్స్చర్ అలా ఉంటుంది, వాళ్ళకి తెలియకుండానే. ఈ పన్నీర్ బేస్ తర్వాత ఇలాగే మీరు చికెన్ పిజ్జా చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలైన పిజ్జా చేసుకోవచ్చు. మష్రూమ్ పిజ్జా, చికెన్ పిజ్జా, గార్లిక్ పిజ్జా, చూసారు కదా.
ఇప్పుడైతే మన పిజ్జా బేస్ ఎగ్జాక్ట్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు రండి మనం ఓవెన్లో మనము ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం దీనిని. ఇప్పుడైతే మనం ఈ పిజ్జాని ఎయిర్ ఫ్రైయర్లో పెడతామండి. చూడండి, బేస్ కూడా థిక్ లేదండి. ఎయిర్ ఫ్రైయర్లో జస్ట్ ఇలా పెట్టేసి 180 degrees ఎక్కువసేపు కాకుండా నేను ఒక 12 minutes పెడుతున్నానండి. మళ్ళీ కావాలంటే ఒక 3 minutes పెట్టుకుంటాను. ఇప్పుడు మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఎలా వస్తుందో చూద్దాం. మనమైతే యాక్చువల్లీ 3 minutes చాలండి. నేను పొరపాటున 13 minutes పెట్టేశాను. ఇగోండి, మనము ఆఫ్ చేసుకున్న తర్వాత పిజ్జా చూసారు ఎలా రెడీ అయిందో. ఇప్పుడు మనం తీసి కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మన పిజ్జా రెడీ అయిపోయిందండి. నేనైతే ఎప్పుడైనా మనము పిజ్జాస్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ సీజనింగ్ ఇలాంటివి వేస్తాను కదా. సో ప్యాకెట్స్ అనేవి నేను సేవ్ చేసి ఉంచుకుంటాను. ఇప్పుడు దీని మీద చూడండి, చిల్లీ ఫ్లేక్స్, కారం ఇష్టం అనుకుంటే ఇటాలియన్ సీజనింగ్ కూడా వేస్తాను. కొంచెం మా పిల్లలు తింటారు. సో దీన్ని ప్రాపర్గా కట్ చేసుకోవడమే. నా దగ్గర దీన్ని కట్ చేసే ఎగ్జాక్ట్గా ఇది లేదు. మనం చేసింది వీట్ పిజ్జా అండి. కిందన బేస్ వీట్ అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. పిల్లలు దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. కానీ మీరు యాక్చువల్లీ ఎయిర్ ఫ్రైయర్లో అయితే మరి 3 to 4 minutes అండి. ఇంకా కొంచెం ఫ్రైడ్గా కావాలి, చికెన్ అవి ఉంటే కనుక ఎక్కువ పెట్టుకోవచ్చు. మనం చేసింది నార్మల్ టోఫు పిజ్జా కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్. వేడివేడిగా ఇలాగా సర్వ్ చేసి పిల్లలకి పెట్టండి. నిజంగా ఎంజాయ్ చేస్తారు బాగా. వాళ్ళకి హెల్తీ ఫుడ్ అండి. సో ఇలాంటి వీడియోస్ కిడ్స్ కోసం సెపరేట్గా చేస్తూ ఉంటాము. డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నేను చేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.